మిత్రులందరికీ, ఫోటోగ్రాఫర్లకి, కెమెరామెన్లకి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరో కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ. సింపుల్ కుంభకోణం, పెద్దగా ఏం లేదు. మీరు వచ్చేటప్పుడు అందరు కూడా రోడ్ల మీద యాడ్లు చూసి ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ప్రతి పేదవాని దగ్గర నుంచి వెళ్ళి 6 లక్షలు తీసుకుందామని స్కెచ్ చేశారు. 6 లక్షల రూపాయలు ఎట్లా తీసుకుంటారంటే, ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 10,000 రూపాయలు వాళ్ళు కట్టన్నట. వాళ్ళు ఇల్లు వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ 10,000 రూపాయలు అయితే కట్టాలి. గతంలో కేసీఆర్ గారు పేద ప్రజలు ఎక్కడున్నా కానీ పేదవాళ్ళే అని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇదే హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు ఉచితంగా ఇచ్చిండు. 1,00,000 ఇండ్లు ఉచితంగా ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ ఈరోజు ఆ ఇల్లు కట్టలే, జాగా చూపెట్టలే, అసలు ఇల్లు కడతాడో కట్టడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికి చాలా మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ మొదలుపెట్టిండు, అది ఇంతవరకు ఎక్కడుందో, ఇటుక పడ్డదా వాళ్ళేదో కూడా తెలియదు. యంగ్ ఇండియా స్కూల్ అన్నాడు, అవి కూడా మొదలు కాలే. ఫ్యూచర్ సిటీ అన్నాడు, అది ఎక్కడుందో కూడా తెలియదు. అన్నిటికీ పేర్లు పెట్టాలి, మర్చిపోవాలి. రాజీవ్ యువ వికాసం అన్నాడు, అది ఇంతవరకు ఒక్కరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ఆ ఇందిరమ్మ ఇళ్ళ కట్ట 6 లక్షల రూపాయలు, మళ్ళీ వీళ్ళ 10,000 రూపాయలు ఫస్ట్ కట్టాలి, ఆ తర్వాత 10,000 కట్టాలి. నీకు ఇల్లు వస్తే అత్తాయి, లేకపోతే 10,000 అయితే అటే జప్తు అవుతాయి. ఇదంతా ఎట్లున్నదంటే టెండర్లకు, బార్ టెండర్లకు పోతాం కదా, 3 లక్షల రూపాయలు కట్టాలి, అవి రావు నీకు అన్నట్టు. ఇప్పుడు ఆ టెండర్ల సిస్టమ్ ఏది ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి ఇళ్ళకి పెట్టిండు. పెట్టేసి ఇప్పుడు 10,000 రూపాయలు ఫస్ట్ కట్టనట, నువ్వు సెలెక్ట్ అయితే 6 లక్షల రూపాయలు కట్టనట. ఇక 6 లక్షల రూపాయల పంచాయతీ చూస్తే దగ్గర 460 కోట్ల రూపాయలు వాళ్ళు మొత్తం చెప్పిన ఇండ్లు ఏదైతే ఉన్నాయో 7,680 ఇండ్లకు 460 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు పైసలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇల్లు వస్తుందో రాదో, రేపు పొద్దుగాల మళ్ళీ ఇల్లు రాలేదనుకో, ఆ పైసలు కట్టిర్రు. ఈ ప్రభుత్వం ఏమైనా పర్మనెంట్ ఉంటుందని గ్యారెంటీ లేదు కదా. ఏది కానీ ప్రజాప్రభుత్వమే 5 సంవత్సరాలకు, ఆల్రెడీ 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు మరి ఇల్లు ఎట్లా కంప్లీట్ అయితే 2 సంవత్సరాలల్లా తెలియదు. ఇంకా దానిలో ఇంకో విచిత్రం, పాపం వాళ్ళు ఏంటంటే మేనిఫెస్టో మర్చిపోతున్నారు. వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళు పెట్టుకున్నామా పెట్టుకోలేదా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 24, దీనిలో ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళే ప్రకటించారు, మనం చెప్పింది కాదు. దానికి మరి ఆల్రెడీ పేరు పెట్టారు కదా, పేరు పెట్టిన ఇంటికి మళ్ళీ నిన్న 1,00,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. ఎవరికి? ఒక నాగరాజు అని చెప్పేసి, ఆయన ఎక్కడంటే నకరకల్ ఆయనకు నాగరాజు, కొండ నాగరాజు అంటే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చారు. అరే పేరు పెట్టింది మీరే, ఇల్లు కట్టిస్తామన్నది మీరే, మళ్ళీ 1,00,000 రూపాయలు ఆయనకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. సరే మీరు పెడితే ఏం పేరు పెడతారు? అయితే ఇందిరమ్మ పేరు పెడతారు. అన్నపూర్ణ పేరు తీసేసి ఇందిరమ్మ అని పెట్టారు. లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎవరో ఒకరు ఆ గాంధీలే ఆ కాంగ్రెస్ పార్టీ పేర్లే పెట్టుకుంటారు. ఇక లేకపోతే రేపు పొద్దుగాల రేవంత్తో లేకపోతే మరి ఇండ్ల మంత్రి అని పెట్టుకుంటుండ ఆయన ట్విట్టర్, ఆయన పేరు ఇండ్ల మంత్రి అట. లేకపోతే రాఘవ మంత్రి అని పెట్టుకుంటాడు రేపు పొద్దుగాల. వాళ్ళ కంపెనీ పేరు కూడా ఉంది, రేపు పొద్దుగాల దాన్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒక ఇల్లు కట్టాలి హైదరాబాద్లో, ఒక ఇల్లు కూడా కంప్లీట్ కాలే. ఎంత దరిద్రంగా తయారైందంటే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి, లాస్ట్ బడ్జెట్లో పెట్టినటువంటిది 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ఇండ్ల గురించి. అది ఎంత ఇచ్చారంటే 5,000 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో నువ్వు అదే ఇండ్లకు నిర్మాణానికి, కొత్త ఇండ్లు నిర్మాణం చేసుకోవాలంటే నువ్వు 20,000 కోట్లు పెట్టాలి కదా. అంటే నువ్వు పెట్టినదే ఇయ్యలే ప్రజలకు, దాన్ని మళ్ళీ 5,000 కోట్లకు తగ్గించారు. అవి ఇస్తారా ఇయ్యరా తెలియదు. బడ్జెట్లోనే కేటాయింపులు లేని దానికి, బడ్జెట్లో నువ్వు అలొకేషన్ చేయని దానికి ఎట్లు ఇస్తావు? ఇక దీంట్లో ఇదొక దిక్కు అవుతుంటే మళ్ళీ బీసీల నెత్తిలో శతకోపం పెట్టిండు. ఏమని చెప్పారు? ప్రతి పనిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 42% ఇస్తా అని చెప్పారు. ఈ దీంట్లో ఇండ్ల నిర్మాణంలో ఏదైతే LIG అని చెప్పేసి కేటాయించిన దాంట్లో బీసీలకు 16% మాత్రమేనట. మరి నువ్వే చెప్పినావు కదా 42% అన్నింటిలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి. అది గవర్నమెంట్ వర్క్లలో కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లో కావచ్చు,
ప్రతి ఒక్క దాంట్లో 42% పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడితే కనీసం ఈ ఇండ్లలో కూడా బీసీలకు మోసం చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, సరే మరి దేనికి ఖర్చు పెడుతుండే అంటేనా, అందాల పోటీలు జరిగితే అందాల పోటీలకు ప్రభుత్వ పైసలతో చేస్తాడు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి ఈయన ఆడడానికి ఒక గ్రౌండ్కి పైసలు పెడతాడు, ఆడుతున్న మెషిన్ పిలిపేయడానికి దానికి పైసలు పెడతాడు, సింగర్ అయిన పైసలు పట్టుకొచ్చి దానికి పెడతాడు. ఇంకోటి ఏంది, ఈయన ఆక్స్ఫర్డ్లో చదువుకోవాలనుకున్నాడు, దానికి కూడా పైసలు గవర్నమెంట్ పైసలు పెడతాడు. దగ్గర వాటి అన్నిటి కలిపి ఒక 100 కోట్లు కట్టిండు, 100-200 కోట్లు దానికి ఖరాబ్ చేసిండు. మరి 200 కోట్లు ఓన్లీ అందాల పోటీలై, మెస్సీ ఫుట్బాల్, ఇవన్నీ ఒక అంశం అయితే నేనేమన్నా. మరి పేదల విషయానికి వచ్చేసరికి 10,000 రూపాయలు ధరవాత ఎందుకు కట్టాలి, ఎందుకు ఆ 10,000 రూపాయలు కట్టాలి? ఒకటి 6 లక్షల రూపాయలు పేదోళ్ళు ఎందుకు కట్టాలి? మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో రూపాయి తీసుకోకుండా ఇచ్చిండు కదా 1,00,000 ఇండ్లు ఓన్లీ హైదరాబాద్లో. నేను చెప్పేది మొత్తం తెలంగాణలో 2 లక్షల ఇండ్లు నిర్మాణం చేసిరు. అవే మీరు మొన్న మూసి హైడ్రా పేరు మీద మూసి ఇండ్లు కూలగొట్టిన కాడ వాళ్ళని తీసుకుపోయి పెట్టిరాడ. కాబట్టి మొత్తం కూడా ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకోవాలనే కార్యక్రమంలో ఉంది తప్పితే ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించే దిశగా ముందుకు పోవడం లేదు. ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంతవరకు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలే, తులం బంగారం అసలే లేదు, 500 గ్యాస్ బంద్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైతు ఏది కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నా, అవి లేనే లేవు. 4,000 పెన్షన్ ముచ్చటే లేదు. ఇవన్నీ పోగా ఆల్రెడీ నువ్వు ఉచితంగా అందిస్తా అన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు ఆ రోజు నువ్వు పేరు పెట్టిన దానికి మళ్ళీ ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ దానికి 6 లక్షల రూపాయలు కట్టాలంటే, పేదవాడు 6 లక్షల రూపాయలు ఉంటే నీ దగ్గర ఇల్లెందుకు కొనుక్కోవాలి? అది కూడా నువ్వు ఏడిస్తావో తెలియదు. ఇంతవరకు నువ్వు జాగా చూపెట్టలే, ఆ జాగా ఫలానా జాగా అని కూడా చెప్పలే. మళ్ళీ దాంట్లోకి నువ్వు 6 లక్షల కండిషన్లు, అది మహిళల పేరు మీద చేస్తామని చెయ్యండి, ఎవరొద్దన్నాడు. నువ్వు ఉచితంగా చెయ్యి. ప్రభుత్వం అంటే ప్రజల్ని దోచుకునేది కాదు, ప్రభుత్వం అంటే ప్రజలకు వసతులు కల్పించేది, పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేసేది, పేదవాడికి బెనిఫిట్ చేసేది. కాకుండా ఈరోజు కంప్లీట్గా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను, అంటే పేదవానికి ఇల్లు అమ్ముతా అని చెప్పేసి దోకేబాజ్ చేసేటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ముందేసుకుంది. కాబట్టి దీన్ని వెంటనే 6 లక్షల రూపాయలను విత్డ్రా చేసుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగానైతే 1,00,000 ఇండ్లు పేద ప్రజలకు ఇచ్చిర్రో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ళకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఇంతగానో ఇండ్లు పెడతారంటే మరి హైదరాబాద్లో 1 కోటి మంది ఉండంటారు, 3 కార్పొరేషన్లు డివైడ్ చేసిండు. 3 కార్పొరేషన్లు కలిపి మొత్తం కలిపితే 7,600 ఇండ్లు. మరి ఒక్కొక్క కార్పొరేషన్కి ఏమో ఒక 2,000 ఇండ్లు, ఒక 3,000 ఇండ్లు కూడా వస్తలేవు. మరి ఏ విధంగా ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇవన్నీ ఒక అంశం అయితే, ఇవన్నీ మేము మాట్లాడంగానే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రితోటి ఉండేటువంటి ఏదైతే ఇంక వాళ్ళని మేము వేరే భాష మాట్లాడలేం, కానీ ఇష్టం వచ్చినట్టు మీ జాతి ఏంది, మీ నీతి ఏంది? అయ్యా, మా జాతి తెలంగాణ జాతి. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మా జాతి రాణి రుద్రమ్మ జాతి, మా జాతి సర్వార్ పాపన్న జాతి, మా జాతి చాకల ఐలమ్మ జాతి అని చెప్పిండు. ఇంతకంటే జయశంకర్ జాతి మాది, కొండ లక్ష్మణ్ బాబూజీ జాతి. మీ లెక్క కొండారెడ్డిపల్లి జాతి కాదు మాది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగతంగా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారో దయచేసి నేను ఏమంటున్నానంటే, మీ వ్యక్తిగత అంశాలు ఎక్కడ కూడా తీయట్లేదు మేము. మీ జీవన విధానం కావచ్చు, మీ జీవితంలో జరిగిన అంశాలు కావచ్చు, మీరు సుట్టరికాలు ఏడికెంచి కలుపుకున్నారో మేము ఎక్కడ తీస్తలేం. దయచేసి కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్తగా మీ భాషను వాడుకోండి. కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణలో పరాన్న జీవులుగా మనుగడ సాగిస్తున్నటువంటి జాతి మీ జాతి, కాంగ్రెస్ పార్టీ జాతి. మహాత్మా గాంధీ పోరాటానికి రంగు పూసుకున్నటువంటి జాతి మీ, ఆ జాతిలో పుట్టకున్న ఆ ఇంటి పేరు పెట్టుకొని పట్టుకున్న జాతి మీ జాతి. అలాంటి జాతి లేనటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడుతా అంటే మంచిగా ఉండదు. ఒకటే చెప్తున్నాం, భాష ముఖ్యం. నువ్వేం అభివృద్ధి చేసినావు, ఏం సంక్షేమాలు చేసినావు, నువ్వు చేసిన అభివృద్ధి సంక్షేమ విషయాల గురించి చెప్పుకో. అందశ్రీ గారి దానికి సమావేశం పెట్టి, స్మృతివనం అనే సమావేశం పెట్టి
కేసీఆర్ గారిని తిట్టనీకి అను పెట్టుకుంది. అందశ్రీ గారి ఫస్ట్ పాట వాడిపించిందే కేసీఆర్. ఆ విషయం తెలుసుకో నువ్వు. ఎవడైతే పాట వాడా అన్నాడో ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి మా నడి గుండెల మీద రవీంద్ర బాల్తో పెట్టించినటువంటి దుర్మార్గుడివి నువ్వు. నువ్వు వచ్చిన పంచాలు ఎవరి విగ్రహాలు పెట్టినావిడా? ఎవరినన్నా తెలంగాణని విగ్రహం పెట్టినావా? పెట్టింది ఎవరిది? మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారిది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, ఎన్టీఆర్ గారిది. పెట్టండి, మేము వద్దంటలేము. మరెందుకు ఆంధ్రప్రదేశ్లో మా చెన్నారెడ్డి విగ్రహం లేదు, మా వెంగళరావు విగ్రహం లేదు? నేనేమంటానంటే తెలంగాణ నుంచి చాలామంది రిప్రజెంట్ చేశారు కదా, వాళ్ళ విగ్రహాలు ఎందుకు లేవు అక్కడ? ఓన్లీ మేము మాత్రమే భరించన్నా? ఎవడు వాడు మాకు? బూరుగుల రామకృష్ణారావు విగ్రహం ఉందా ఎక్కడన్నా చూపెట్టు నాకు ఆంధ్రాలో. పివి నరసింహారావు విగ్రహం దేశానికి ప్రధానమంత్రి చేసిండు కదా, ఎన్ని విగ్రహాలు పెట్టిర్రు ఆంధ్రాలో చెప్పండి. మీ మీ వ్యక్తిగత అంశాలన్నీ తెలంగాణ మీద రుద్దుతా అంటే, తెలంగాణ ప్రజల్ని ఇదే విధంగా బాధ పెడతా అంటే మాత్రం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. మీ జాతులు ఎటువంటివో జాతి సంకరణం చెందినటువంటి జాతులు మీ, అసలు మీకంటూ జాతి నీతి లేనటువంటి జాతులు మీ. ఎక్కడ ఏ పార్టీలో పుట్టిరో ఏడున్నారో ఎందుకు మనగడ సాగిస్తున్నారో తెలియనటువంటిది. ఈరోజు పేద ప్రజలకు లాభం చేయరు, ఓదికు రైతులు పంటలు ఎండిపోతేనే ఏడుస్తుంటారు, కన్నెపల్లి పంపులు ఆన్ చేయరు, తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. ఏదో ఒక విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టాలి, పొద్దెల్ల కొట్టుకోవాలి. అందశ్రీ గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి? అందశ్రీ గారు చేసినటువంటి అద్భుతమైన రచనల గురించి మాట్లాడాలి, లేకపోతే ఆ తెలంగాణ ప్రజా పోరాటం గురించి మాట్లాడాలి. ఎస్, మేము అందశ్రీ గారితో కలిసి నడిచిన ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పటికి కూడా ఆయన మరణించే వరకు కూడా రెగ్యులర్గా ఉస్మానియా యూనివర్సిటీకి వాకింగ్ వచ్చేటోడు. కలిసి మనగడ సాగించడం, మేము అందరితో కలిసి తిరిగినాం, మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా. ఇలాంటి జాతి నీతి లేని ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ అవ్వడం ప్రెస్ మీట్ పెట్టిండట. మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుందని ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి మా కేటీఆర్ గారి గురించి కానీ, మా కేసీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి, మా పార్టీ నాయకులు ఎవరి గురించి పెట్టినా కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఇగో ఈరోజు నేను ముందు పెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మీరు ఊరంతా పోస్టర్లు వేయించుకున్నారు కదా, ప్రతి ఫ్లెక్సీలు కొట్టించుకున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఉచితంగా ఇస్తారా ఇయ్యరా? ఈ 6 లక్షల రూపాయలు 10,000 రూపాయలు ఎవరి జేబులోకి పోతే చెప్పురు. దీని గురించి మాట్లాడదాం రండి చర్చకు. ఇది చర్చ. రైతు బంధు గురించి చర్చ, బీసీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చ, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ గురించి చర్చ. ఈ చర్చలు ఉండాలి. ఏం చర్చలు పెడతారు మీరు? ఎవడన్నా ఒక రాజీనామా చేసిండా తెలంగాణ ఉద్యమంలో? ఎస్, మా కేటీఆర్ గారు రాజీనామా చేశారు, మా కేసీఆర్ రాజీనామా. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. మేమందరం తెలంగాణ ఉద్యమంలో మమేకమైంది కేసీఆర్ గారి నాయకత్వంలోనే. కాబట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఏదో ఈ మాటల ద్వారా గొప్పల మీద అనుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఖబర్దారని హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.